రాత్రి 12 దాటినా మెలకువగానే ఉంటున్నారా? ఫోన్ చూస్తూనో, పని చేసుకుంటూనో రోజు నిద్రను వాయిదా వేస్తున్నారా? ఇది చాలా ఆరోగ్య సమస్యలకు కారణం కావచ్చు. అర్ధరాత్రి తర్వాత నిద్రించడం దీర్ఘకాలం కొనసాగితే ఇబ్బందులు ఎదురవుతాయని నిపుణులు చెబుతున్నారు. శరీరం సహజ సిద్ధమైన సిర్కేడియన్ రిథం ప్రకారం నడుస్తుంది. దీనికి విరుద్ధంగా నిత్యం రాత్రి 12 గంటల తర్వాత నిద్రపోవడం వల్ల ఎన్నో అనర్థాలు కలుగుతాయి. అవేంటో చూద్దాం. రాత్రిళ్ళు ఆలస్యంగా నిద్రపోతే ఉదయం లేచిన తర్వాత కూడా మబ్బుగా, అలసటగా అనిపిస్తుంది. 8 గంటలు నిద్రించినా ఇంకా సరిపోలేదనే ఫీలింగ్ ఉంటుంది. లేట్గా పడుకుంటే లేచిన తర్వాత మూడ్ సరిగా ఉండదు. మెదడు అంత చురుగ్గా ఉన్నట్లు అనిపించదు. ఎక్కువ కాలం ఇలాగే సాగితే జ్ఞాపక శక్తి పైన ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉంటుంది. రాత్రి ఎక్కువసేపు మేలుకొని ఉండడం వల్ల ఆకలవుతుంది. ఏదో ఒకటి తినాలనిపిస్తుంది. నైట్స్ తినడం వల్ల బరువు పెరిగే రిస్క్ ఎక్కువ. రాత్రి ఆలస్యంగా నిద్రించేవారు తరచూ జలుబు, దగ్గు లాంటి ఇన్ఫెక్షన్లకు గురయ్యే ఛాన్స్ అధికం. నిద్ర మిస్ అయింది, ఏమవుతుంది? అసలు ఏమైనా ప్రాబ్లం అవుతుందా? నిద్ర తక్కువైతే అవుతుంది. చాలా మందికి మైగ్రేన్ తలనొప్పి ఉండే వాళ్ళకి తెలుస్తుంది. మైగ్రేన్ తలనొప్పి ఉండే వాళ్ళకి ఏమవుతుందంటే నిద్ర అనేది చాలా ముఖ్యం. నిద్ర తక్కువ అయితే తలనొప్పులు వచ్చే అవకాశం మైగ్రేన్ తలనొప్పి తత్వం ఉండే వాళ్ళకు ఎక్కువ అవుతుంది. వాళ్ళు అంటారు, నాకు 7 గంటలు నిద్రపోతున్నాను, నాకు సరిపోదా అంటారు. కాదు, 8 గంటలు అవసరం. కొందరికి ఫిట్స్ వచ్చే తత్వం ఉంటుంది అన్నమాట, ఎపిలెప్సీస్ ఉంటాయి. ఎపిలెప్సీ వచ్చే వాళ్లకు నిద్ర మిస్ అయితే ఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. నిద్ర ఎక్కువైనా వస్తుంది, నిద్ర తక్కువైనా వస్తుంది. సో నిద్ర కరెక్ట్ మోతాదులో ఉండడం ముఖ్యం. త్వరగా నిద్రపోవడం చర్మానికి కూడా మంచిది. నిద్రలో చర్మం తనకు తాను రిపేర్లు చేసుకుంటుంది. రాత్రి నిద్రను బ్యూటీ స్లీప్ అంటారు. అదే 12 గంటల తర్వాత పడుకుంటే ఈ ప్రక్రియ సరిగా జరగదు. కళ్ల కింద నల్లటి వలయాలు, ముఖంపై ముడతలు వచ్చే ఛాన్స్ పెరుగుతుంది. అందుకే చర్మం ఆరోగ్యంగా ఉండాలంటే సరైన సమయానికి నిద్రించాలి. నిద్ర నాణ్యత మెరుగ్గా ఉండేందుకు ప్రతిరోజు ఒకే సమయానికి నిద్రించడం అలవాటు చేసుకోవాలి. స్లీప్ కు ఓ షెడ్యూల్ ఫిక్స్ చేసుకోవాలి. వీలైనంత వరకు రాత్రి 10 గంటలలోపే నిద్రిస్తే మంచిది. నిద్రకు 30 నిమిషాల ముందే మొబైల్, టీవీ, ల్యాప్టాప్ వంటివి దూరం పెట్టాలి. సాయంత్రం తర్వాత కాఫీ, టీలు తాగకూడదు. రాత్రి భోజనం నిద్రకు కనీసం 2 గంటల ముందే చేసేయాలి. ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మీకు రాత్రి త్వరగా నిద్ర పడుతుంది. శరీరానికి సరైన రీతిలో తగినంత సమయం విశ్రాంతినివ్వడం ఆరోగ్యానికి ఎంతో మంచిది. న్యాచురల్గా ఎలా రావాలి నిద్ర అంటే ఎక్సర్సైజ్. చాలా మంది పొద్దున్న లేసి ఎక్సర్సైజ్ చేస్తారు నిద్ర చెడగొట్టుకుని. నా సజెషన్ ఏమంటే పొద్దున్న మీరు నిద్ర వస్తే నిద్రపోండి, సాయంత్రాలు ఎక్సర్సైజ్ చేయండి. 4 నుంచి 6 లోపల ఎక్సర్సైజ్ చేస్తే అతి ఉత్తమం. దానివల్ల వచ్చే నిద్ర చాలా డీప్గా ఉంటుంది. మీకు మంచి రాత్రంతా కూడా మంచి నిద్ర ఇచ్చి పగలు చాలా రిఫ్రెష్గా ఉంటుంది. మళ్ళీ పొద్దున పడుకోండి. ఇది మీరు 6-7 వరకైనా పడుకోవచ్చు. 11 పడుకుంటే 7 వరకు పడుకోండి, 10కి పడుకుంటే 6 వరకు పడుకోండి. 8 గంటల నిద్ర అవసరం మీకు. ఎన్ని గంటల వరకు నిద్రపోవచ్చు? 9 గంటల తర్వాత గుండె జబ్బులు ఎక్కువ అవుతాయి, బీపీ పెరుగుతుంది, షుగర్ పెరుగుతుంది. 6 గంటల కంటే తక్కువ అయితే మనకు ప్రాబ్లమ్స్ వస్తాయి. సో 7:30 నుంచి 8:30 గంటల లోపల నిద్ర మంచిది. దానికంటే తక్కువైనా దానికంటే ఎక్కువైనా ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతూ ఉంటాయి అన్నమాట.